హలో అండి, అందరికీ నమస్తే. కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కుక్కర్లో కూడా చాలా పొడి పొడిగా వస్తుందండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా కుక్కర్లో చాలా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. దానికి సరిపడా 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 క్యారెట్స్ తీసుకున్నాను. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తరువాత మసాలా కోసం కొబ్బరి, అల్లం ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా కోసం ప్యాన్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ధనియాలు వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. వేయించుకున్న మసాలా దినుసులు మిక్సీలో వేసుకోవాలి. అలానే అల్లం, కొబ్బరి, తెల్లగడ్డ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ మసాలా దినుసులు, జీడిపప్పు వేసుకొని వేయించేసేసుకోవాలి. అవి ఎర్రగా వేగాక అందులో మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటిని అందులో వేసేసుకొని అందులో తగినంత ఉప్పు వేసేసుకొని కలిపేసేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర చల్లేసుకొని నిమ్మకాయ పిండేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ.